హాయ్, అందరికీ నమస్కారం. నేను రెడ్డి నిగార్ సుల్తాన్. గత 15 రోజులుగా భారతదేశ ప్రజలు పెహల్గాంలో జరిగిన దాడి గురించి తీవ్రమైన ఆవేశంతో, ఉద్వేగంతో వెయిట్ చేస్తూ ఉన్నారు. పెహల్గాం దాడికి కారణమైన పాకిస్తాన్కి బుద్ధి చెప్తారా లేదా అని. ఎస్, బుద్ధి చెప్పడం స్టార్ట్ చేశారు. పాకిస్తాన్గా మారిన పాకిస్తాన్ను గట్టిగా బుద్ధి చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే ఈ అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ పైన ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించారు. పెహల్గాంలో పాకిస్తాన్కి చెందిన పాకిస్తాన్ని ట్రైనింగ్ ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి అమాయక భారతీయుల పైన దాడికి దించిన పాపానికి శిక్ష మొదలైంది. అర్ధరాత్రి సరిగ్గా 1:44 సమయంలో భారత్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులను ప్రారంభించింది. పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లలోని 9 ప్రాంతాలపైన బాంబు దాడులు చేశారు. ఎక్కడి నుండి భారతదేశం ఉగ్రవాద దాడులకు ప్రణాళిక రూపొందించబడతాయో, అందుకు డైరెక్షన్స్ జరుగుతాయో ఆ ప్రాంతాలను డిటెక్ట్ చేసి సెలెక్ట్ చేసి కొట్టారు. ఆపరేషన్ సింధూర్ గురించి రాత్రి 1:44 ఈ ఆపరేషన్ ని ప్రారంభించామంటూ మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో పోస్ట్ చేసింది. దీని యొక్క అర్థం ఏమిటంటే, భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ అనేది పెహల్గాం ఆటంకవాదికి ప్రతిస్పందనగా చేపట్టింది ఖచ్చితమైన మరియు ఫలితమైన చర్య. ఆ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఆ దాడి అంటే పెహల్గాంలో పాకిస్తాన్ని ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిలో మన భారతీయులు 28 మంది ప్రాణాలు కోల్పోయారు కదా. దీని గురించి పోస్ట్ చేశారు. వీరిలో ఒక నేపాల్ పౌరుడు కూడా ఉన్నారు. ఆ ఆపరేషన్ లో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లలోని 9 ఆటంకవాద ప్రాంతాలు ఫోకస్ చేసి వాటి యొక్క మౌలిక సదుపాయాల పైన దాడులు నిర్వహించబడ్డాయి. ఈ దాడులు అంతర్జాతీయ సరిహద్దులు దాటి నిర్వహించబడిన ఆటంకవాద యోచనలు లక్ష్యంగా చేసుకున్నాయి. మనం గమనించదయ విషయం ఏమిటంటే, పాకిస్తాన్ సైనిక స్థావరాలు ఏవి కూడా దాడికి ఇందులో గురి కాలేదు. ఇది భారతదేశపు సంతులితమైన ఉద్రిక్తతను దారితీయని విధానాన్ని స్పష్టంగా సూచిస్తోంది. చర్యల ద్వారా భారత్ ఆటంకవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు సరైన బుద్ధి చెప్పడమే కాకుండా అవసరం లేని ఎరుపు గీతలు దాటి రాకుండా తన స్థిరత్వాన్ని చాటి చెప్పింది. సో ఈ పోస్ట్ లో వీళ్ళు చెప్పిన అర్థం ఇది. తాము 9 చోట్ల దాడి చేశాము అన్నారు. ఎక్కడ అంటే పాక్ ఆక్రమిత అండ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో అని చెప్పారు. అది కూడా పాకిస్తాన్ కు చెందిన మిలిటరీ స్థావరాల పైన కాదు, మేము ఎంపిక చేసుకున్న తీవ్రవాద స్థావరాల పైన చేశాము అని అన్నారు. మేము తీవ్రవాద స్థావరాల పైన మాత్రమే దాడులు చేశాము కాబట్టి ఇది ఉద్రిక్తలను సృష్టించకూడదు అని కూడా అన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ కూడా మేము ఉగ్రవాదంలో పోరాడుతున్నాం అంటున్నారు కదా. సో భారతదేశం కూడా ఇప్పుడు ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేసింది. కాకపోతే పాకిస్తాన్ భూగోళంలోకి వెళ్లి చేసింది. ఇప్పుడు పిఓకే పాకిస్తాన్ భూభాగంగా అన్నా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతదేశం ఇప్పటికే పిఓకేని మాది అంటూ క్లెయిమ్ చేసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు దీనిపైన పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందో అనేది నెక్స్ట్ చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకైతే ఏమీ స్పందించలేదు. భారత్ కి చెందిన 3 ఆర్మ్ ఫోర్స్ దళాలను కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ ని నిర్వహించారు. ఎక్కడైతే ఈ దాడులు జరిగాయో ఈ ప్రాంతాల్లో పాకిస్తాన్ తీవ్రవాద గ్రూపులైన జైషే మహమ్మద్, లష్కర్ తోయబా బాలుకు చెందిన ప్రధాన కార్యాలయాలు ఉంటాయి. ఈ ప్రాంతాల్లోనే ఇప్పుడు భారతదేశాలు దాడులు చేశాయి. జస్టిస్ ఇస్ సర్వ్డ్ అంటూ ట్వీట్ చేసింది. అంటే న్యాయం జరిగింది అని అర్థం. వాస్తవంగా భారతదేశంలో గత 15 రోజులుగా పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన నీచమైన, నికృష్టమైన దాడి తర్వాత హిందువులను వేరు చేసి దుస్తులు విప్పి సుంతియా కాదా అని చెక్ చేసి మరీ చంపారు కదా. దీని తర్వాత భారతదేశం యావత్తు కోపంతో ఊగిపోయింది. పాకిస్తాన్ పైన దాడి చేయాలి, పాకిస్తాన్ ని తగిన బుద్ధి చెప్పాలి అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు అగ్ర ఆవేశాలతో దేశం మొత్తం నిప్పులు కొలిమిలా రగులుతూనే ఉంది. చాలా మంది యువత అయితే మాకు ఆర్డర్ ఇవ్వండి, మేము వేసి వచ్చేస్తామని పోస్ట్ పెడుతూ ఆవేశపడుతున్నారు. ఎందుకంటే 22వ తేదీన ఏదైతే ఉగ్రవాదాలు చేశారో అది అత్యంత నీచమైనది, భయంకరమైనది. భారతీయులను ఉనికి భవిష్యత్తుని క్వశ్చన్ చేసింది కూడా. పాకిస్తాన్ లాంటి ఒక అల్పమైన ఆకలితో అలమటిస్తున్న, నిత్యం దేశం నిండా దాడులతో కొట్టుకు చస్తున్న ప్రపంచంలోనే పనికిరాని చెత్తలా మారిన పాకిస్తాన్ కి అంతుంటే అయినా పాకిస్తాన్ ఎంత ఉంది ఫ్రెండ్స్? భారత్ ఎక్కడ, పాకిస్తాన్ ఎక్కడ? భారత్ ముందు పాకిస్తాన్ ఎంత? ప్లేస్ లో, పాపులేషన్ లో, ఎకానమీ, ఎథిక్స్ లో, సమస్త రంగాల్లో పాకిస్తాన్ భారత్ ముందు ఏనుగు ముందు ఎలుక తోక అంతా. కానీ ఈ తోక మనం నిత్యం బాధ పెడుతూ ఉంది, సవాల్ విసురుతూనే ఉంది. దోపిడీ దొంగలాగా అర్ధరాత్రి ఒంటి నిండా
మసి పూసుకొని ముఖానికి మాస్క్ వేసుకొని ఇళ్లలో దోపిడీ దిగి దొంగల్లాగా ఎక్కడో అరాచకం సృష్టించి తన ఉనికిని చాటుతూ అలాంటి నీచం చేసి భారత్ నే క్రమంగా లొంగ తీసుకునింది. తనకు భయపడేలా చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరి పాకిస్తాన్ అలా చేస్తే భారత్ ఏం చేయాలి? అందుకే అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ కు పటాకా మోగించింది. మొత్తం 9 ప్లేసుల్లో పెట్టింది. ఇదే సింధూర్ ఆపరేషన్.